వైసీపీ నుంచి టీడీపీలోకి చేరేందుకు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. అయితే ఎక్కువ మందిని చేర్చుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు లోకేష్తో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. వైసీపీలో అసంతృప్తితో ఉన్న పార్థసారథి, వసంత, రక్షణనిధి, సుధాకర్, అర్ధార్, ఆదిమూలం టీడీపీతో టచ్లోనే ఉన్నారు. టీడీపీ కండువా కప్పుకునేందుకు 15 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నా సీటుపై మాత్రం చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు సైతం మళ్లీ సొంత పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతమంది ఒకేసారి పార్టీలో చేరుతుండటంతో నియోజకవర్గాల కేటాయింపుల్లో జాప్యం జరుగుతోంది. టీడీపీ పొత్తు ప్రకటించాక వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రోజుల తరబడి చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18 లోపు పొత్తులు, సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 19 లోపు నుంచి చేరికలు జరగనున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరేందుకు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. అయితే ఎక్కువ మందిని చేర్చుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు లోకేష్తో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. వైసీపీలో అసంతృప్తితో ఉన్న పార్థసారథి, వసంత, రక్షణనిధి, సుధాకర్, అర్ధార్, ఆదిమూలం టీడీపీతో టచ్లోనే ఉన్నారు. టీడీపీ కండువా కప్పుకునేందుకు 15 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నా సీటుపై మాత్రం చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు సైతం మళ్లీ సొంత పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతమంది ఒకేసారి పార్టీలో చేరుతుండటంతో నియోజకవర్గాల కేటాయింపుల్లో జాప్యం జరుగుతోంది. టీడీపీ పొత్తు ప్రకటించాక వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రోజుల తరబడి చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, టీడీపీలోకి వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది వస్తున్నట్లుగా సమాచారం అంతోంది. అయితే టీడీపీ దీనికి సిద్ధంగా లేనట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తమే చూసుకుంటే కనుక ఎన్నికల నేపథ్యంలో కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మారేవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి దాదాపుగా ఇటీవల విడుదల చేసిన 6 జాబితాల్లో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అవి అవకాశం కలిగించలేదు. ఈ నేపథ్యంలో దాదాపుగా 15 నుంచి 20 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపుగా 5 పైగా కూడా చంద్రబాబుతో భేటీ అయిన పరిస్థితి కనిపిస్తోంది. నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు, అలాగే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్డరు, అలాగే తిరుపతి జిల్లాకు సంబంధించి ఆదిమూలము, అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి పార్థసారథి, రక్షణనిధి, వసంత కృష్ణప్రసాద్ వీరంతా కూడా ఇప్పటికే చంద్రబాబు లోకేష్ తో కూడా భేటీ అయ్యారు. కానీ వారు అడుగుతున్న స్థానాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి స్పష్టత కూడా ఇంకా లభించలేదు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేసిన సిద్ధం వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే ఆ నియోజకవర్గంలో అభ్యర్థులు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక నియోజకవర్గానికి వెళ్లాలని చెప్పి టీడీపీ కూడా సూచన చేస్తోంది. మరొక వైపు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటున్న నేపథ్యంలో కూడా కొన్ని స్థానాల్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు స్థానాలు కోల్పోవటం, మరొక వైపు కొత్తగా వచ్చేవారి సంఖ్య నేపథ్యంలో కూడా మొదటి నుంచి టీడీపీలో ఉన్న వారి సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి అడుగు వేయాలని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం భావిస్తాం. దానిలో భాగంగానే దాదాపుగా 15 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా కానీ వారికి సంబంధించి కూడా టీడీపీ కొంత జాప్యం చేస్తా ఉంది. ఏదైతే పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన అయితే ప్రస్తుతం టీడీపీ చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. దానిలో భాగంగా ఇటు కృష్ణదేవరాయల విషయంలో కానీ, పార్థసారథి కానీ, వసంత కృష్ణప్రసాద్ కానీ ఇట్లా అందరూ భేటీ అయినప్పటికీ కూడా వారి చేరికలకు సంబంధించి ఇంకా అధిష్టానం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ నెల 18వ తేదీలోపు బీజేపీ, టీడీపీ, జనసేనకు సంబంధించి పొత్తు ఖరారుపై దాదాపుగా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత చేరికలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్, అలాగే ఎంపీ కృష్ణదేవరాయలకు సంబంధించి 20 నుంచి 22వ తేదీలోపు చేరటానికి ఒక్కొక్కరు టైం కూడా కోరినట్లు కూడా తెలుస్తా ఉంది. దానికి టీడీపీ కూడా దాదాపుగా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తా ఉంది. మరో 2 రోజుల్లోనే దీనికి సంబంధించి ఎవరెవరు టీడీపీలో చేరబోతున్నారు, ఎవరెవరికి ఎక్కడ స్థానాలు ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి కొంత స్పష్ట వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ నుంచి వచ్చేవారు అందరినీ చేర్చుకోవడానికి టీడీపీ అయితే సిద్ధంగా లేని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.